నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను లైనింగ్ బ్లౌజు లైనింగ్ ఒరిజినల్ అయితే మనం ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. ఎందుకంటే మనం అయితే ఇది మిషన్ మీదే జాయిన్ చేస్తాము. నేనైతే ఇది ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది, దీంతో జాయిన్ చేస్తున్నాను. చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. దీంతో మనం లైనింగ్ బ్లౌజ్ని ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను, మిషన్తో పని లేకుండా. ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని సగం పార్ట్ని అయితే ఇలా వెనక్కి వేసుకోవాలి. వేసుకొని గ్లూ తీసుకొని ఇలా డాట్స్ లా పెట్టుకోవాలి. ఎక్కువ టైం మిషన్ మీద లేకుండా ఇలా ఏదో ఒక పని చేసుకుంటూ ఇది ఇలా గమ్ పెట్టేసి పక్కన పెట్టేసామంటే అటాచ్ అయిపోయి ఉంటుంది. మనం డైరెక్ట్ గా మిషన్ మీద స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. బాగా ఉపయోగపడుతుందండి ఇదైతే. మనకి బ్యాక్ పెయిన్ అది వచ్చే వాళ్ళకి కూడా సింపుల్ గా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇలా అయితే వేసుకుని మనం ఇలా ఇలా అంటే జాయింట్ అయిపోతుంది. వెంటనే స్టిచ్ చేసేయాలి అని అంటే ఐరన్ చేసుకోవాలి. లేదు అంటే ఇలా కాసేపు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టామంటే మనకైతే స్టిక్ అయిపోద్ది ఇలాగ. చివరికి పెట్టుకోవాలి కార్నర్కి. మళ్ళీ ఎక్స్ట్రా పైకి పెట్టామంటే మళ్ళీ స్టిచ్ చేసినప్పుడు కనిపిస్తుంది. ఇలా ఇలా చేసేసి దీన్ని పక్కన పెట్టేసామంటే ఒక 5 మినిట్స్లో ఇదైతే జాయింట్ అయిపోతుంది. మనకి వెంటనే కావాలంటే దీన్ని ఐరన్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు బ్యాక్ అయితే జాయింట్ చేసేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ కూడా అలానే. రాంగ్ సైడ్ అయితే పైకి ఉంచాలి, రాంగ్ సైడ్ పైకి ఉంచి వేసుకోవాలి. అదే రైట్ సైడ్ అయితే మళ్ళీ కరెక్ట్గా రెండు పెట్టుకొని స్టిక్ చేసుకోవాలి. తేలిగ్గా ఉంటుందండి. ఇప్పుడు మీరు చూపించడం కోసం నేను ఇలా చేస్తున్నాను, కానీ నేను ఏదో పని చేసుకుంటూ అయితే ఇలా పెట్టేసి పక్కన నా పని నేను చేసుకుంటాను. అయిపోయేలోపు ఇవి అయితే స్టిక్ అయిపోయి ఉంటాయి. కట్ చేసుకొని నేను స్టిచ్ చేసేస్తాను. ఇంకా ఇదైతే మనకి ఫ్యాన్సీ స్టోర్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ గ్లూ అంటే ఇస్తారు. 25 ఉంటుంది. తెచ్చుకుంటే మనకైతే ఒక 4-5 బ్లౌజ్కి అయితే వచ్చేస్తుందండి. అంటే మనం పని తగ్గించుకోవాలి అనుకుంటే సింపుల్గా ఇది ఉపయోగించుకోవచ్చు. ఫ్రంట్ బ్యాక్ అయితే జాయిన్ చేసేస్తాను. ఇలాగా హ్యాండ్స్ షేప్ బెల్ట్లు అయితే నేను మిషన్ మీదే స్టిచ్ వేస్తాను. అవి కొన్ని అయితే జాయిన్ చేయడానికి ఉంటుంది ఇలాగా హ్యాండ్స్, కొన్ని అయితే మిషన్ మీదే స్టిచ్ చేయాలి. ఇదిగో మనకైతే ఇది స్టిక్ అయిపోయిన తర్వాత కట్ చేసేసుకోవడమే. ఇంకా ఎందుకంటే మనం అయితే జాయిన్ చేసుకున్నది ఇలా అయితే నేను కట్ చేసేసుకున్నాను. చూడండి, మనకి మంచిగా ఇలాగా జాయింట్ అయితే చేసేసుకోవడానికి బాగుంది కదా, సింపుల్గా. అంటే మనం మిషన్ మీదే కూర్చొని మిషన్ మీదే జాయింట్ చేసుకోవాలని ఏమి ఉండదు. ఇలాగా చక్కగా జాయింట్ అయిపోయింది. మనకు అర్జెంట్ అనుకోండి ఐరన్ చేసుకోవచ్చు, లేదంటే ఒక 5 మినిట్స్లో స్టిక్ అయిపోతుంది. ఓకేనా అండి? ఇదైతే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.